హలో ఫ్రెండ్స్, నమస్తే. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజు మాట్లాడినటువంటి మాటలు ఈ రోజున పెనుదుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. అన్ని మీడియా ఛానల్లో అతని గురించే చర్చ జరుగుతుంది. అతను ఒక సభలో కూర్చొని రాముడు గురించి, లక్ష్మణుడి గురించి అతను మాట్లాడినటువంటి మాటలు మరి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని అతనిపై కేసులు కూడా పెట్టడానికి, పరువు నష్టం కేసులు కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఒక విఐపి పోస్ట్లో ఉండి, ఒక ప్రొఫెషన్లో ఉండి అద్భుతమైనటువంటి నటన, అతన్ని గుర్తుపట్టనటువంటి వ్యక్తులు ఎవరూ లేరు. కానీ అతను తల్లి చనిపోయినప్పుడు క్రిస్టియన్ భావాలు కలిగినటువంటి వ్యక్తి. ఆమె యొక్క సంప్రదాయాలు, ఆమె ఇష్టపూర్వకంగా ఆమె ఏ దేవునైతే ఆరాధిస్తుందో ఆ తల్లిని గౌరవిస్తూ అదే రీతిలో అంత్యక్రియలు చేయడం జరిగింది. అంటే తన తల్లి ఆరాధించేటటువంటి దేవుణ్ణి ఈయన కూడా మరి ఆ ఆచారాలకు అనుగుణంగానే మరి తల్లిని గౌరవించినటువంటి వ్యక్తి, తల్లి సంప్రదాయాలను గౌరవించినటువంటి వ్యక్తి, తల్లి ఆరాధించే దేవుణ్ణి గౌరవించినటువంటి వ్యక్తి మరి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసేలా ఎందుకు మాట్లాడాలి? రాముడి గురించి, లక్ష్మణుడి గురించి, వాళ్ళు నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకు వచ్చారని, లక్ష్మణుని లక్కీ అని ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి పలువురు హిందూ సంఘాల వాళ్ళు కూడా చాలా తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. అతనిపై కేసులు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఏది ఏమైనా మనం మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి, అర్థం చేసుకొని మాట్లాడాలి. ఎందుకంటే ఎవరి యొక్క మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడకూడదు. పబ్లిక్ ఫిగర్ అయి ఉండి అలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం? ఈ విషయాన్ని మీరు సమర్థిస్తారా? ఎందుకంటే ఎవరి మతాలు వాళ్ళై, ఎవరి ఆచారాలు వాళ్ళై. అలాంటప్పుడు ఒక మతం గురించి తక్కువ చేసి మాట్లాడి, వాళ్ళు హిందువులు, కోటాను కోట్ల మంది ఉన్నటువంటి హిందువులు ఆరాధిస్తున్నటువంటి వాళ్ళ యొక్క దేవతల్ని ఈ విధంగా దుర్భాషలాడటం ఎంతవరకు సమంజసం? ప్రకాష్ రాజ్ కావచ్చు, ఇంకా ఇతరత్ర ఎవరైనా కావచ్చు, ఒక మంచి పొజిషన్లో ఉండి ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అర్థం, అవసరం ఎంతైనా ఉంది. అంతేగాని నోటికి ఏదొస్తే అది మాట్లాడటం సమంజసం కాదు. ఎందుకో తెలుసా? మీరు ఆషామాషి వ్యక్తులు కాదు, పబ్లిక్ ఫిగర్స్ మీరు. కాబట్టి మీరు ఏది మాట్లాడినా కొంచెం ఆలోచించి ఆ విషయాన్ని అర్థం చేసుకొని మాట్లాడాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఈ విషయాన్ని, ప్రకాష్ రాజ్ మాట్లాడినటువంటి ఈ విషయాన్ని మీరు సమర్థిస్తారా? మీరు సమర్థిస్తే ఇది తప్పనుకుంటే తప్పని, మీరు సమర్థిస్తే సమర్థిస్తున్నానని చెప్పేసి కామెంట్ చేయండి. ఎందుకంటే వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పేసి ఎవరి మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడకూడదు అనే ఇంగిత జ్ఞానం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? ప్రకాష్ రాజ్ ఇలా మాట్లాడటం పట్ల చాలామంది, మరి పలువురు హిందూ సంఘాల వాళ్ళు కావచ్చు, ఇంకా కొందరు వేలాది మంది, చాలా లక్షలాది మంది మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి అతనిపై కేసులు పెట్టడానికి కూడా సంసిద్ధంగా ఉన్నారు. పరువు నష్టం దావా కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీనిపై స్పందిస్తూ ప్రకాష్ రాజు, నేను దుర్భాషలాడలేదు, ఆ హిందూ దేవతలు నేను తిట్టలేదు, శ్రీరాముని తిట్టలేదు, లక్ష్మణుని తిట్టలేదు, నాపై వక్రీకరించేలా మాట్లాడుతున్నారని చెప్పేసి ఆయన ప్రెస్ ముందు మాట్లాడటం జరుగుతుంది. ఈ విషయాల పట్ల మీరు తెలుసుకున్నటువంటి సమాచారాన్ని ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్, జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.